అవతార్ మెహే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం సులోచన ధనలక్ష్మి గారు ప్రభుకి హారతిస్తారు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूप, महिनी जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमु अन्तरिंपदा, हरिषेड्वर्गमु अन्तरिंपदा। अव्ययमोक्षम् अनुग्रहिंपु, अव्ययमोक्षम् अनुग्रहिंपु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा। थैंक यू। अंदर की जय बाबा। జై బాబా దినేష్. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. కానీ అవతారిణి జీవిత చరిత్రలో మానవాళి కోసం ఆయన ఎంత తాపత్రయపడ్డారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, అంటే శరీరాన్ని ఛిద్రం చేసుకున్నారు. ఆ త్యాగమయ జీవితం అంతా మనకి తెలుసు. మనం తరచూ తలుచుకుంటాం, తెలుసుకుంటాం. అంతేకాకుండా బాబా ఎన్ని బాధలు పడ్డా కూడా మానవాళికి కళ్యాణం చేయడం కోసం చాలా సందేశాలు బాబా ఇచ్చారు. అందులో ఈ సెప్టెంబర్ నెల మరీ ప్రాముఖ్యత సంతరించుకుందండి. అండ్ గుప్పించేశారన్నమాట సందేశాలతో. కాబట్టి ఈ రోజు చాలా స్పెషల్ డే. సెప్టెంబర్ 30న బాబా అంతిమ ప్రకటన అన్నారు. అంతిమ ప్రకటన అనేసరికి చాలా మంది ప్రేమికులు కూడా కంగారు పడిపోయారు. చాలా మంది ఏడ్చేశారు. అంటే బాబా ఇచ్చిన సందేశాన్ని విని చాలా మంది బాధపడిపోయారు. అది ఆ సందేశాన్ని మనం ఒక్కసారి ఈ ఈ సందర్భంగా అది మన కోసం ఇచ్చిన సందేశం కనుక, మానవాళి కోసం, ప్రేమికుల కోసం ప్రభువు ఇచ్చిన సందేశం కనుక దాన్ని ఒక్కసారి మనం తలుచుకుందామండి. అంటే అందులో పదాలు మనకు అవగాహన కాకపోయినా
ప్రభువు మన కోసం అందించిన ఈ ప్రకటనని ఒక్కసారి మనం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా సెప్టెంబర్ నెలలో హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు. ఒక్క నిమిషం. హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు. మెహర్ బాబాస్ కాలింగ్ అన్నారు 1955లో. చాలా ఇంపార్టెంట్ డేట్స్ అన్ని 1954, 55లో ఉన్నాయండి. సరే బాబా ఏంటంటే అహ్మద్ నగర్‌కి ప్రేమికుల్ని, పాశ్చాత్యుల్ని కూడా పిలుస్తారు సెప్టెంబర్ నెలలో. కొన్ని రోజులు అక్కడ ఉండాలని, బాబా కార్యక్రమాల్లో పాల్గొవాలని కొంతమంది పాశ్చాత్యులను కూడా పిలుస్తారు. కొన్ని కండిషన్స్ కూడా పెడతారు. ఏంటంటే 16 సంవత్సరాల లోపు పిల్లలే ఉండాలని కూడా బాబా చెప్తారు. అదెప్పుడంటే సెప్టెంబర్ 29, 30 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 20 మంది పాశ్చాత్య ప్రేమికులు రమ్మన్నారు. వాళ్ళెప్పుడొచ్చారు? 12వ తారీఖే వచ్చేసారండి. అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై తర్వాత బాబా ఏర్పాటు చేసిన అహ్మద్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ సహవాసికి బాబా పిలిచారు కనుక 20 మంది పాశ్చాత్యులొచ్చారట. ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు బాబా సహవాసంలో గడిపిన రోజులు నిజంగా చిరస్మరణీయం తలుచుకున్నారు కూడా. అంటే దర్శన భాగ్యం, ఆలింగన భాగ్యం, బాబా చేతి ప్రసాదం, అంతేకాకుండా అద్భుతమైన బాబా సందేశాలు. ఇవన్నీ కూడా వాళ్ళకి జీవితంలో మరిచిపోలేని రోజులు అని చెప్తూ ఉంటారు పాశ్చాత్యులు. అలా బాబా సెప్టెంబర్ 29, 30 తేదీల్లో కూడా మెహరాబాద్‌లో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 16 లోపు సంవత్సరం లోపు వాళ్ళే అంతకు మించి అంటే 15, 14 కాదు 16 సంవత్సరాలకు మించిన పిల్లలే రావాలని, అది కూడా పురుషుల సహవాసండి. సుమారు ఈ సమావేశంలో 900 మంది పాల్గొన్నారటండి. బాబా ఇచ్చిన ఈ సర్క్యులర్ ప్రకారం 900 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాబా మహాప్రకటన చేశారు అని రాస్తున్నారు. అంతిమ ప్రకటనతో పాటు దీన్ని మహాప్రకటన అని కూడా అంటారండి. చాలా సుదీర్ఘంగా సాగింది ఈ ప్రకటన కూడా. 29వ తేదీన బాబా అందరినీ ఆలింగనం చేసుకున్నారు. వర్షం పడింది ఆ రోజు. ఈ వర్షం పడటం వల్ల ప్రేమికులు పడుతున్న ఇబ్బంది చూసి బాబా చాలా అద్భుతంగా మాట్లాడారు. బాబా అంటున్నారు, మామూలు తీర్థయాత్రకు వెళ్ళే భక్తులు అనేక ఇబ్బందులను, కష్టాలను ఓర్చుకుని వెళుతూ ఉంటారు. అలాగే సాక్షాత్తు అవతారిణి సహాయానికి వచ్చే ప్రేమికులకు ఆ మాత్రం అసౌకర్యం శిరోధార్యమే అన్నట్ట. అంటే ఈ వర్షానికి దానికి కొంచెం ఇదేంటి ఇలా ఉంది వాతావరణం, బాబా దగ్గర కలుద్దామంటే అని అనుకుంటూ ఉంటారు కదా! అంటే మాయ ఏదైనా పలికించేస్తూ ఉంటుంది కనుక, మనసు ఆడించేస్తూ ఉంటుంది గనక, బాబా ఎంత అద్భుతంగా ఆ మనసుని కంట్రోల్ చేసేసారో చూడండి. మీరు తీర్థయాత్రకెళ్తే ఏం చేస్తారు? కొండలు, గుట్టలు ఎన్ని ఎక్కుతారు? అది ఇబ్బందనుకుంటారా? ఇబ్బందనుకోరు. ఎందుకంటే ప్రభువు దర్శనం మీదే దృష్టి ఉంటుంది కనుక, మరి ఆ తిరుపతి కొండ ఎక్కేస్తున్నారు అంటే ఆయన మీద ఉన్న ఇష్టం, ప్రేమ అలా అన్ని మెట్లు ఎక్కించేలా చేస్తుంది. అది ఇబ్బందిని ఎవ్వరు అనుకోరు. అలాగే సాక్షాత్తు అవతారుడు పురుషుడి సాన్నిధ్యంలోకి వస్తున్నారు మీరు. కాబట్టి ఈ వర్షాన్ని కూడా అంత అసౌకర్యంగా మీరు అనుకోక్కర్లేదు. ఇది శిరోధార్యమే. అంటే భగవద్ దర్శనంలో ఈ మాయా ప్రభావం ఉంటుందని బాబా చెప్తున్నారు. ప్రీతమ మెహర్ బాబా అలా చెప్పాక 30వ తేదీన ఫైనల్ డిక్లరేషన్ అంటే ఈ అంతిమ ప్రకటన చెప్పి అందరికీ వినిపించారు. అంటే ఆ ప్రకటనకి ముందు బాబా ఏం చేశారంటే ప్రేమికులందరినీ మెహరాబాద్ తన భావి సమాధిని చూపించడానికి తీసుకెళ్లారటండి. కొండపైకి తన సమాధి వద్దకు తీసుకుని వెళ్లారు బాబా. అది మనం ఫిలిమ్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. బాబా చాలా స్పీడ్‌గా నడిచేస్తూ ఉంటారు. వెనకాల ప్రేమికులందరూ నడుస్తూ ఉంటారు. తన ఆఖరి విశ్రాంతి స్థలమైన సమాధి మందిరాన్ని దర్శించమని అందరికీ చెప్పారు బాబా. తర్వాత దిగువ మెహరాబాదులో సమావేశ స్థలానికి వచ్చి వేదిక పైన సోఫాలో కూర్చున్నారు బాబా. తన అవతార ఆగమనానికి కారణభూతులైన పంచసద్గురువులను స్మరించి వారు తనకి దివ్య చైతన్యాన్ని కలిగించడంలో నిర్వహించిన పాత్ర విశేషాలు కూడా బాబా వివరించారు. అంటే ఆ మాయ ముసుగుని ఎలా తొలగించారు అని 5గురు సద్గురువుని ఆ సభలో ఒక్కసారి స్మరించారట బాబా. సాకూరు నుండి వచ్చిన గోదావరిమాయి తదితరులను సభలకు పరిచయం చేయించారు బాబా. గోదావరిమాయి ఉపాసిని మహారాజ్ తర్వాత ఆశ్రమ ఆధిపత్యం వహించిందావిడ. ఆమెను బాబా తన తల్లి యశోదగా పేర్కొన్నారు. మరి బాబా ఇచ్చిన అంతిమ ప్రకటన విశేషాలు కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకుందామండి. అంటే ఆ కార్యక్రమానికి ముందు బాబా ఏమేమి చేశారన్నది కూడా
ఈ మెహర్ ప్రభు చరిత్రలో చాలా అద్భుతంగా రాశారండి. ఆ సందేశం ఇచ్చాక కూడా బాబా ఒక సాధారణ మానవుడిలా, ఒక అద్భుతమైన అతిథి వస్తే చూడండి ఎలా గౌరవం చూపిస్తాడో, అలాగ ప్రేమికులందరికీ స్వయంగా ఆయనే ప్రసాదం పంచిపెట్టడం అండి. చాలా అద్భుతమైన ఫిల్మ్ కూడా మనకి ఈ మధ్యన వాట్సాప్‌లో వస్తుంది. అది వీలుంటే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను మన గ్రూప్‌లో. అంటే బాబాయే స్వయంగా పూరీలు పంచిపెట్టారట ఈ అంతిమ ప్రకటన అయ్యాక. కాబట్టి ఆ విశేషాలు ఒక్కసారి తెలుసుకుందాం. ఎందుకంటే ముందు బాబా అసలు ఎలా ఆహ్వానం పంపారు? ఎంతమందొచ్చారు? బాబా ఏమన్నారు ఈ వర్షాన్ని ఇది గురించి? ఆ తర్వాత భావి సమాధికి దర్శనం చేయించడం. ఆ తర్వాత ఈ సద్గురువును పరిచయం చేయించడం. తర్వాత సభామండలికొచ్చి బాబా అంతిమ ప్రకటన ఇవ్వడం. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. ఇక అంతిమ ప్రకటన విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. సుమారు 10 గంటల సమయంలో బాబా సమావేశం టెంట్‌లోనికి ప్రవేశించి కార్యక్రమం ప్రారంభించారు. అక్షర ఫలకంపై బాబా చెబుతున్న విషయాన్ని ఎరిచి విష్ణు కూడా ఆంగ్లంలో చదివి చెబుతుంటే, ఈ కేశవనిగం అన్ని భాషల్లోకి మరి తర్జుమా చేయాలి కదా! మిగిలిన భాషలకి కొంతమంది ఉన్నారు. కేశవనిగం హిందీలోను, దేశముఖేమో మరాఠీలోను, కుటుంబ శాస్త్రి గారు తెలుగులోను, గుజరాతీలో మెహతా అనే ఆయన తర్జుమా చేసి చెప్తున్నారట. బాబా అంటున్నారు, నేను నా అంతిమ ప్రకటన వెలువరించే ముందు కొన్ని ఇతర విషయాల గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు బాబా. సమావేశం ముగియగానే వెంటనే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ సమావేశం ద్వారా పూర్తి ప్రయోజనం పొంది ఇక్కడి వాతావరణంతోనే తిరిగి వారి వారి ఇళ్లకు అనుకున్న వారంతా సమావేశం ముగిసిన వెంటనే తిన్నగా వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోవాలి. బాబా ఎప్పుడూ చెప్తారు. నా దగ్గర నుంచి నా దర్శనం చేసుకున్నాక మళ్ళీ డైరెక్ట్‌గా మీ ఇంటికే వెళ్ళిపోండి అని. ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నారు. ఎవరైనా బొంబాయిలో గాని, ఇతర ప్రదేశంలో గాని ఉండి వెళ్దాము అనుకుంటే, వారు కేవలం బాబా కోసం మాత్రమే రాలేదని, తమకు తోచిన వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ, ఆటలాడి, తమ సొంత వ్యవహారాలు ముగించుకునేందుకు మాత్రమే వారిక్కడికి వచ్చినట్లని అర్థం అంటున్నారు. అంటే మీరు అన్ని పనుల కోసం అంటే ఏదో ఒక పనిగా బాబా దర్శనం కోసం వచ్చినట్టుగా అయిపోతుంది. మీరు కనుక నా నుండి మళ్ళీ బాంబే కానీ, ఎక్కడికైనా దిగారనుకోండి. అదేమవుతుంది నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కాదు. ఆ పని కోసం నా దర్శనానికొచ్చారు తప్ప, నా కోసం వచ్చినట్టవ్వదు. అంటే మొదటి స్థానం బాబాకి ఇచ్చినట్టవ్వదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి అలాంటి అర్థం వస్తుందని కూడా చెప్తున్నారు. అందువల్ల తక్షణం మీరంతా తిన్నగా మీ ఇళ్ళకు వెళ్ళమని నా కోరిక. జబల్పూర్ నుండి వచ్చిన మురళీకాలే పంచగని వెళ్ళొచ్చా అని అడిగాడు. దానికి నేను తిన్నగా అతడు తన ఇంటికి తిరిగి వెళ్లి తీరాలని చెప్పాను. కావాలంటే తర్వాత తన ఇంటి నుండి బయలుదేరి పంచగని వెళ్ళమని చెప్పాను నేను అని చెప్తున్నారు బాబా. అటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే అంటున్నారు. అంటే ఒకతను కూడా విజయవాడలో పూనాలోనే ఏదో పనుంది, వ్యాపారం ఉంది బాబా. పూనా చూసుకొని విజయవాడ ఎళ్ళిపోతానంటే బాబా ఏమంటారో తెలుసా అండి? నా దగ్గరికొచ్చావు కదా! నువ్వు విజయవాడ స్టేషన్‌లో దిగిపో. మళ్ళీ ఆ స్టేషన్‌లోనే మళ్ళీ పూనా రైలు ఎక్కని చెప్తారు బాబా. అంటే బాబా ఒక మాట ఎందుకు చెప్పారు అంటే దానికి కారణాలు చాలా ఉంటాయండి. మనకు అవగతం కాదు. ఎందుకిలా చేశారు బాబా? ఎందుకిలా అనే క్వెషన్ ఎయకుండా బాబా చెప్పినట్లుగా మనం వెళ్ళిపోతే కనుక మన ప్రయాణం సాఫీగా అయిపోతుంది. బాబా కూడా అంటారు. "నువ్వు నా దర్శనానికొచ్చి మధ్యలో వ్యాపార వ్యవహారాలన్నా చూస్తే అప్పుడు నీ బాధ్యత నాది కాదు. అంటే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నీ బాధ్యత నేను వహించను" అంటారు. డైరెక్ట్‌గా నువ్వు ఇంటికెళ్ళిపోయావనుకో నీ బాధ్యత నాది అన్నారు. అలాగే ఇక్కడ కూడా అతను ఏమన్నాడు పంచగని వెళ్ళొచ్చా అంటే బాబా ఏమన్నారు? "నువ్వు డైరెక్ట్ ఇంటికెళ్ళిపో. కావస్తే ఇంటి నుంచి మళ్ళీ పంచగనికి రా" అని చెప్పి ప్రతి వారి ఆలోచనలకి సమాధానం ఇచ్చారు బాబా ఇలా అని ఇక్కడ చెప్తున్నారు. ప్రకటనకు ముందు నా గురువుల గురించి కొన్ని మాటలు చెబుతాను. ఈ రోజు జరిగే 2 సమావేశాల్లోనూ మీకు నేను చెప్పదలుచుకున్న విషయాల్లో చాలా ఖరాఖండిగా ఉంటాను అన్నారు బాబా. సనాతనుడినైన నేను ప్రస్తుతం ఎవరినై ఉన్నానో, గతంలో ఎవరినై ఉంటానో, భవిష్యత్తులో ఎవరినై ఉందునో, అంతటికీ ఆ యుగానికి చెందిన పరిపూర్ణులైనట్టి పంచ సద్గురువులే కారణం అని పంచ సద్గురువులు తలుచుకున్నారు బాబా. ఎప్పుడైనా అంతే కదా! భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి రావాలంటే ప్రతి అవతారంలోనూ పంచ సద్గురువులుంటారని బాబా చెప్పాక మనకు తెలిసిందండి. రామావతారంలో ఉన్నారు, కృష్ణావతారంలో ఉన్నారు. కానీ మనకది స్పష్టత తెలియలేదు. కానీ ఈ అవతారంలో బాబా పంచ సద్గురు పరిచయం చేయడమే కాక ప్రతి అవతారంలోనూ ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి బాబాజాన్ని, ఉపాసిని మహారాజ్‌ని, సాయిబాబాని, తాజుద్దీన్ బాబాని
నారాయణ మహారాజ్‌ని ఇలా వాళ్ళని ఒక్కసారి వారి పేర్లు చెప్పి స్మరించుకున్నారట. వాళ్ళే ఈ చైతన్యాన్ని కలిగించారు అని. తర్వాత బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు సావధానులై నేను చెప్పే దానిపై దృష్టి పెట్టండి. జాగరూకతతో ఉండి ఏ మాత్రం కునికుపాట్లు పడకండి. నేను మాట్లాడడం, వ్రాయడం మానివేసినప్పటి నుండి అత్యవసరమైనప్పుడు సంతకం చేయడం తప్ప, మౌనంతో ఉన్న ఇన్నేళ్లు నేను ఈ అక్షర ఫలకంతో నా పనులు నిర్వహిస్తూ వచ్చాను. 1954 అక్టోబర్ 7వ తేదీ నుండి నేను ఈ అక్షర ఫలకాన్ని కూడా విసర్జించబోతున్నాను. నా ఆలోచనలు వ్యక్తపరిచేందుకు గుస్తాదితో చేసేటట్లుగా నేను వేళ్లతో సైగలు చేస్తాను. బాబా ముందే చెప్పేస్తున్నారు. అంటే నేను ఈ అక్షర ఫలకాన్ని వదిలేస్తానని చెప్తున్నారు. తర్వాత సావధానంగా వినండి. కునికిపాట్లు పడొద్దు. ఎందుకంటే ఈ గబుక్కున అలసట వలనో, దేని వలనో ఒక రకంగా నిద్రొస్తుందండి. మనమైనా సరే ఒక పుస్తకం తీస్తే మనకి నిద్రొచ్చేస్తూ ఉంటుంది. అందుకని బాబా ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ అని చెప్తున్నారు బాబా. ఆ తర్వాత బాబా నేను ఈ అక్షర ఫలకాన్ని వదిలేస్తాను. గుస్తాజీ ఎలా అయితే చేతి సౌజ్యం చేస్తున్నాడో, అలాగే నేను వేళ్లతోనే చేస్తానని చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ నుండి అక్షర ఫలకం ద్వారా వ్రాయడం గాని, చెప్పడం గాని చెయ్యను. వ్రేళ్లతో సైగలు కూడా చెయ్యను. నేను అంతర్ముఖుడినై ఉండిపోతాను అంటున్నారు. ఎప్పటి నుండో మాటిమాటికి మౌన విరమణ చేస్తానని వాగ్దానం చేస్తూ వస్తున్నా, ఆ సమయం దగ్గర పడినందున ఇప్పుడు నేనిలా చెబుతున్నాను. 1954 అక్టోబర్ 7వ తేదీ నుండి నా ప్రస్తుత కార్యకలాపాలన్నిటినీ నేను పూర్తిగా విరమిస్తాను అంటున్నారు బాబా. ఇక ముందు పెద్ద పెద్ద ప్రజా దర్శనాలు, కార్యక్రమాలు, సమావేశాలు, సందేశాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమీ ఉండవు. నేను చెబుతున్న ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించండని బాబా ఆ సభలో చెప్పారు. ఇంకా బాబా ఏమంటున్నారంటే ఆహ్, 3 స 3 విషయాలు చెప్పారండి. ఏంటంటే బాబా తన అవతార జీవితానికి సంబంధించిన 3 దశలు జరుగుతాయి అని చెప్పారు. అది బాబా భాషలో కొంత, మన భాషలో కొంత, భగవంతుడు, మానవ భాష 2 కలిపి కొంత. కానీ ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకోవడం వరకే. దీనిలోని భావం, అర్థం, గూఢార్థం మనకి సంబంధం లేదు. బాబా చెప్పారు కనుక దాన్ని మనం తలుచుకోవడం. కానీ బాబా ఫైనల్‌గా ఏం చెప్పారన్నది మాత్రం మనం పట్టుకోవాలి. బాబా ఏం చెప్తున్నారు? మొదటి దశ చాలా వింతైన, తీవ్రమైన వ్యాధి ఈ శరీరానికి సోకుతుంది అంటున్నారు. తన శరీరానికి సోకుతుందని చెప్తున్నారు. నేనింతవరకు చెబుతున్నా అవమానమే దీనికి కారణం అంటున్నారు. మొదటి దశ. రెండవ దశ ఎలా ఉంటుందంటే, ఆకస్మికంగా జరిగే మౌన విరమణతో ఈ అవమానం ముగుస్తుంది. మౌన విరమణతో భగవంతుడు మాత్రమే ఉచ్చరించగల ఆ పదాన్ని నేను ఉచ్చరించడం జరుగుతుంది. ఇక మూడవ దశ అవమానం స్థానంలో దివ్య వైభవం నెలకొంటుంది. ఇంతవరకు నాలో దాగి ఉన్న అనంతతత్వం ఒక్కసారిగా బయటికి చిమ్ముకొచ్చి యావత్ విశ్వమంతా వ్యాపిస్తుందని బాబా 3 దశల గురించి చెప్తూ, నమ్మశక్యంగానట్లుగా కనిపించినా ఇలాగే జరుగుతుందని కూడా బాబా చెప్పారట. విశ్వవ్యాప్తకమైన నా దివ్య వైభవం నా భౌతిక సన్నిధికి అతి దగ్గరలో మాత్రం వ్యక్తం కాదు. ఆ సమయానికి నేను ఈ భూమిపైన ఎక్కడున్నా సరే ఆ దగ్గరలో మాత్రం వైభవ ప్రకటీకరణ జరగదు. ఆ వైభవ సమయంలో సమస్త జనావళి ప్రపంచవ్యాప్తంగా ఆ వైభవ ప్రభావాన్ని అనుభూతి పొందుతారు. కానీ నా చుట్టూ ఉన్న వారెవరూ దానికి ప్రభావితులు కారేరు. ఆ సమయంలో అక్కడున్న వారు బాబా పట్ల కేవలం అనాసక్తులుగా ఉండడమే కాకుండా వాస్తవానికి వారు బాబా పట్ల ప్రతికూలంగా ఉంటారు కూడా. అంటే ఉదాహరణకి నేను ఆ సమయంలో పూనాలో ఉన్నాననుకోండి. నా మండలి వారెవరూ నా పక్కన ఉండరు. 30-40 మంది ప్రతికూల వర్గానికి చెందిన వారే ఉంటారు. వారి దివ్య వైభవ ప్రభావాన్ని గాని, ఆధ్యాత్మిక పెనుమార్పుని గాని అనుభూతి పొందరు. కానీ మిగతా ప్రపంచమంతా అనుభూతి పొందుతుంది. నన్ను కొట్టి చివరికి కత్తులతో పొడిచే సమయంలో నా మండలిలో ఏ ఒక్కరు గాని, నా ప్రేమికుల్లో ఏ ఒక్కరు గాని నా చెంత ఉండరు. అయినప్పటికీ నేను మృతి చెందను అంటున్నారు బాబా. ఈ సమావేశానికి జరిగే సంఘటనల గురించి సరైన నిర్ధారిత పదాలను విన్న మీరందరూ గాని, మీలో కొంతమంది గాని, కనీసం ఏ కొద్ది మందైనా గాని నా ప్రేమ సందేశాన్ని ఇతరులకు వ్యాప్తి చేసినట్లయితే సమావేశానికి మీరు హాజరైనందున సార్థకత ఉన్నట్లే.
ఇప్పుడు నేను స్పష్టమైన, నిర్దిష్టమైన పదజాలాల్లో వివరించిన మార్పులు, సంభవాలను గురించి ఇతరులకు వివరించినప్పుడే మీకు సార్థకత చేకూరుతుంది అన్నారు బాబా. అంటే ఇరిచ్చి కూడా అంటాడండి. బాబా మౌనం పట్టినప్పుడు గాని, యాక్సిడెంట్ అయినప్పుడు గాని, బాబా నిర్యాణం చెందినప్పుడు గాని, ఈ 3 సంఘటనల్లోనూ ఇరిచ్ అనుకున్నారట ప్రేమికులు సంఖ్య తగ్గిపోతుంది అనుకున్నారట. బాబా మౌనంలో ఏం చేశారు? మౌనం చేసిన వెంటనే విశ్వ కార్యక్రమాలు చాలా ఉధృతంగా చేశారు బాబా. అలా ప్రేమికులు పెరిగారు. ఈ కార్ యాక్సిడెంట్ అయింది. మానవుల్లాగా దైవానికి కార్ యాక్సిడెంట్ అండి చెప్పి చాలా మంది వెనక్కెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ ఇంకా పెరిగిపోయారు బాబా ప్రేమికులు. అలాగే ఆయన భౌతిక నిర్యాణం మామూలు మానవుల్లాగే ఆయన మరణించాడన్న విషయం విని బాబాను వదిలేస్తారేమో, బాబా దగ్గర ఇంకెవరు రారేమో అనుకుంటే అప్పుడే మరింత పెరిగారు ప్రేమికులు అని చెప్తాడు ఇరిచి. అలాగే బాబా కూడా అంటున్నారు, ఈ మాటలు ఇవన్నీ చూసి కంగారు పడిపోయి చాలా మంది వ్యతిరేకించవచ్చు. బాబా ఉన్నప్పుడు వ్యతిరేకించవచ్చు. కానీ ఆయన నిర్యాణానంతరం మాత్రం అది అర్థం చేసుకుని ఆయన దరి చేరేవాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో అని చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నా అంతిమ ప్రకటన 4 భాషల్లో చదివి వినిపించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీరు మీ స్థలాలకు వెళ్ళిపోవచ్చును. రేపటి మధ్యాహ్నానికల్లా అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోవలసిందే అన్నారు. ఆనాటి ఉదయం సమావేశం 11:45కి ముగిసింది. బాబా వంటశాలలోకి వెళ్లి అప్పటికే కలిపి ఉంచిన గోధుమ పిండి ముద్దను తీసుకుని పూరీకరతో పూరీలు ఒత్తసాగారు. పూరీలు ఒత్తుతున్న మిగతా వారు బాబా వేగాన్ని అందుకోలేకపోయారు. బాబాయే స్పీడ్‌గా ఆ పూరీలొత్తారటండి. వడ్డనలోనూ బాబా తన సహాయాన్ని అందించారు. తెగను భోజనపు ఏర్పాట్లు బ్రహ్మాండంగా నిర్వహించాడు. అదతనికి బాబా ఇచ్చిన కానుక. రాత్రింబవళ్లు శ్రమపడి 1000 మందికి పైగా జనానికి కావలసిన భోజన ఏర్పాట్లు చేసే కార్యక్రమాన్ని అతడు శ్రద్ధగా పర్యవేక్షించాడు. బాబా తన ప్రేమికులకు స్వయంగా పూరీలు వడ్డించసాగారు. ఒక టేబుల్ నుండి వేరొక టేబుల్‌కి వడివడిగా నడుస్తూ బాబా పూరీలు వడ్డించారు. పుకారు ఆ సందర్భంగా బాబా దగ్గరికొచ్చి ఏడుస్తూ ఇలా అన్నాడు. బాబా, ఇప్పుడే శరీరాన్ని విడిచిపెట్టవద్దు. ఈ ప్రపంచానికి మీ అవసరం ఎంతో ఉంది. ఒకవేళ మీరు శరీరాన్ని విడిచిపెట్టడమే ఆవశ్యకమైతే ముందుగా మమ్మల్ని మమ్మల్ని ఈ ప్రపంచం నుండి పంపించేయండి. అప్పుడు మీరు వెళ్ళవచ్చు అని బతిమలాడాడు పుకారు. బాబా అదేమీ పట్టించుకోకుండా ప్రేమికుల మంచి చెడ్డలు వాకబు చేస్తూ అంటే పక్కన పెట్టేశారు. దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు బాబా. ప్రేమికులు వడ్డిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు అడుగుతున్నారట. "నీవు భోంచేశావా? ఇంకా కొద్దిగా తిను. కడుపు నిండా భోంచెయ్యి. ఇంకాస్త వేసుకో" అని బాబాయే దగ్గరుండి స్వయంగా ఆ వచ్చిన వాళ్ళందరికీ పూరీలు వడ్డించారటండి. దేశముక్కు, గాడేకరు ఇంకా కొంతమంది కూడా ఉద్వేగభరితులయ్యారు. అంటే బాబా ఇచ్చిన ఈ ప్రకటనకి వాళ్ళందరూ కూడా చాలా ఖిన్నులైపోయారు. హఠాత్ హఠాత్ సంఘటన అంటారు చూడండి. అంటే అనుకోకుండా ప్రకటించిన ప్రకటనిది. నా మరణం జరుగుతుంది అంటే ఎవరు తట్టుకోలేరు కదా! చాలా మంది ప్రేమికులు చాలా కలవరపడ్డారు అని రాస్తున్నారు. తర్వాత బాబా 3 గంటలకి అంతిమ ప్రకటనని 4 భాషల్లో రాయించారు. దాన్ని కొంచెం క్లుప్తంగా. బాబా ఏమంటున్నారంటే, "మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో ఎక్కువ మంది ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా మెహరాబాద్ వచ్చారన్న విషయం నాకు తెలుసు. కొంతమంది వేలాది మైళ్ళు ప్రయాణం చేసి, మరికొంతమందైతే ఖండాంతరాల నుంచి వచ్చారు. ఈరోజు మెహరాబాద్‌లో ఉండేందుకు ఇక్కడికి వచ్చారు. పాశ్చాత్యులు కూడా వచ్చారు కదా! 20 మంది. వారి గురించి కూడా బాబా చెప్తున్నారు. మీకు నా పట్ల ఉన్న గాఢమైన ప్రేమ కారణంగానే మీకెదురైన అవరోధాలను ధైర్యంగా అధిగమించి, నా పిలుపును మన్నించి, ఈరోజు నా చెంతకు ఉండేందుకు మీ స్వీయ సుఖాల్ని, సౌకర్యాల్ని కూడా త్యజించి వచ్చారు. మీకు నా పట్ల ఉన్న భక్తి ప్రపత్తులకు నేనెంతో ముగ్ధునయ్యాను. అటువంటి ప్రేమ మరియు నమ్మకం మీలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను" అన్నారు మెహర్ బాబా. బాబా ఇంకా అంటున్నారు, "నేను కొత్తదేదీ స్థాపించడానికి రాలేదు. పాత దానిలో జీవం నింపడానికే నేను వచ్చాను. ఆశ్రమాలు, రిట్రీట్లు స్థాపించడానికి నేను రాలేదు. నా విశ్వ కార్యనిర్వహణ కోసం వాటిని సృజించడం, నేను తలపెట్టిన ప్రయోజనం నెరవేరగానే వాటిని నిర్మూలించడం నేను పదే పదే చేస్తూ ఉంటాను" అన్నారు బాబా. "ఈ విశ్వమే నా ఆశ్రమం. ప్రతి హృదయం నా నివాసమే. నేను తప్ప అన్యమేదీ ఉండదని హృదయాల్లో మాత్రమే నేను ప్రకటితమవుతాను.
ప్రేమయే నా విశ్వవ్యాప్తమైన మతం. అట్టి నా ప్రేమ మతం కనుమరుగై ప్రాధాన్యత కోల్పోతున్న చివరి క్షణాల్లో నేను దానికి జీవం పోసేందుకు వస్తాను. మతం పేరు మీద చలామణి అయ్యే సిద్ధాంతాల డొల్లతనాన్ని, కర్మకాండల పేరుతో మతాల గొంతు నొక్కే మత సాంప్రదాయాల నిరర్ధకత్వాన్ని నేను ఎండగడతాను. మొదట అందరిలోనూ ఉన్న భగవంతునికి అంతా తెలుసు అనే విషయం మీరు గ్రహించాలి. అంటే చర్య, ప్రతిచర్య చేసేది కేవలం భగవంతుడేనని, లెక్కలేనన్ని సజీవ ప్రాణాల్లో, నిర్జీవ పదార్థాల్లో మారు రూపంలో ఉన్నది కూడా భగవంతుడేనని, అలా వివిధ రూపాల్లో ఉంటూ నానా విధములైన సుఖ దుఃఖ అనుభవాలు పొందేది కూడా ఆ భగవంతుడేనని మానవుడు గ్రహించాలి. ఆ విధంగా మాయలో మనిషి అనుభవించే బాధలను తారస్థాయికి తీసుకెళ్లేవాడు భగవంతుడే. మాయలో ఉన్న బాధలను తొలగించేవాడు, అలాగే మాయలో సంతోష శిఖరాన్ని అధిరోహించేవాడు కూడా భగవంతుడే అంటున్నారు మెహర్ బాబా. మెహర్ బాబా ఇంకా ఇలా చెప్తున్నారు, నా మౌన విరమణ ముందు గాని, విరమణ జరిగిన వెంటనే గాని 3 వంతుల ప్రపంచం నశిస్తుంది. అతి త్వరలో ఇవన్నీ జరిగేందుకు నేను తొందరలోనే మౌన విరమణ చేస్తాను. భ్రాంతిమయమైన అనేకత్వంలో పూర్తిగా మునిగి ఉన్న మానవుల జీవితాల్లో అందరూ ఒక్కటేనన్న ఏకత్వ భావన కలిగించాలంటే మత విశ్వాసాల గురించి గట్టిగా చెప్పడం వల్ల, సంఘాలను స్థాపించడం వల్ల, సమావేశాలను ఏర్పరచడం వల్ల జరగదు. వైవిధ్యం మధ్యలోనే ఉంటూ హృదయాంతరాలలోనికి హత్తుకునేటట్లు చేయడం ద్వారా మాత్రమే ఏకత్వ భావన యొక్క అనుభూతిని కలిగించవచ్చును. ఈ కార్యాన్ని నిర్వహించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నారు మెహర్ బాబా. నా మౌన విరమణ జరిగినప్పుడు నేను ఒకనాడు సాధువు కాగలను అని ప్రాపి గ్రహిస్తాట. అంటే ఆ అంటే కొంతమందికే అర్హత ఉంది భగవంతుని కనుగొనడానికి, భగవద్ అన్వేషణ అనుకుంటారు కదా. అలా జరగదు అని చెప్తున్నారు. అందరికీ అర్హత కలుగుతుంది అంటున్నారు. ఎలాంటి అర్హత? బాబా మౌన విరమణ జరిగేటప్పుడు నేను ఒకనాడు సాధువును కాగలనని పాపి అనుకుంటాట. భగవంతుడు నాలోనే ఉన్నట్టుగానే పాపుల్లో సైతం ఉన్నాడని సాధువు కూడా అంటాడు. అంటే ఆ సాధువు కొందరిలోనే చూస్తాడు కదా. అలా కాకుండా అందరిలో అంతటా భగవంతుని చూసే స్థాయికి వెళ్ళిపోతాట సాధువు కూడా. కాబట్టి నేను ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు రానున్న 700 సంవత్సరాల్లో జరగబోయేదానికి పునాది రాయి వేస్తాను. నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికి చైతన్య పరిణామం ఎంతటి ఉచ్చ స్థాయికి చేరుతుందంటే, భౌతికత వైపు మొగ్గు చూపే గుణాలు ఆధ్యాత్మికతకై తపించే గుణాలుగా మార్పు చెందుతాయి. అంటే ప్రాపంచికానికే మమైకమైపోతున్న మానవుడు బాబా మళ్ళీ వచ్చేసరికి ఏమవుతుంది? అందరూ కూడా ఆధ్యాత్మికత తప్పిస్తారటండి. అలాంటి గుణాల్లో మార్పు చెందుతారు ప్రతి మానవుడు అని చెప్తున్నారు. అందుకే బాబా మండలికి ఏమిచ్చారండి? ఆధ్యాత్మిక పరిపూర్ణత ఇచ్చేశారు. ప్రేమికులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు. మానవాళికి ఒక ఆధ్యాత్మిక త్రోపినిచ్చారు. మూడు రకాలుగా బాబా వర్క్ చేశారండి అవతార్ మెహర్ బాబా. అందుకని బాబా చెప్తున్నారు, నేను ఆల్రెడీ ప్రణాళికలు వేసేస్తాను. 700 సంవత్సరాల తర్వాత ఎలాంటి మార్పొస్తుంది? ఎక్కువ ప్రాపంచికం వైపు ఉండే మానవుడు వెంటనే మొత్తం మానవాళంతా కూడా ఈ ఆధ్యాత్మికత వైపు, అంటే భగవంతుని దశ తిరిగే గుణాలు కలిగి ఉంటారు అని చెప్తున్నారు. అంత అద్భుతమైన మార్పు జరుగుతుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా వెలిసిల్లే సోదర భావం వల్ల ఏకత్వ భావన సర్వత్రా నెలకొంటుంది. దీని అర్థం ఐశ్వర్యం, పేదరికం, అక్షరాస్యత, నిరక్షరాస్యత, అసూయ, ద్వేషం ఈనాడు పూర్తి స్థాయిలో ప్రబలంగా ఉన్నాయి. నేను తిరిగి వచ్చే నాటికి సర్వ మానవ ఏకత్వ భావనలో ఇవన్నీ కరిగిపోతాయి. సంపద, సంతోషం తారస్థాయిలో వెలువరిస్తాయి అన్నారు మెహర్ బాబా. ఈ యుగవతారిణిగా నా ప్రకటీకరణ చాలా స్వల్ప వ్యవధి పాటే ఉంటుంది. ఆ ఈ కొద్ది వ్యవధిలోనే నా అవమానం, మౌన విరమణ, దివ్య వైభవం, హింసాయుతకమైన నా భౌతిక మరణం ఒక దాని వెనక ఒకటి అతి శీఘ్రంగా జరిగిపోతాయి. నిరంతరం బ్రహ్మానందం నా వెంట ఉన్నప్పటికీ సృష్టిలోని సమస్త జీవకోటి కొరకు నేను శాశ్వతంగా బాధపడుతూనే ఉంటాను. ఆ విధంగా నేను అందరి కోసం నిరంతరంగా, నిరాఘాటంగా శిలువ వేదన అనుభవిస్తూనే ఉంటాను. ఈ కొద్ది సమయంలోనే పదములకే పదమైన నా మాట మానవజాతి హృదయాన్ని తాకుతుంది. తక్షణం
ఈ స్పర్శతో తోటి మానవులంతా ఒకటే అనే ఏకత్వ భావన మనిషి ఎదలో నెలకొంటుంది. క్రమక్రమంగా రానున్న 700 ఏళ్ల కాలంలో ఈ ఏకత్వ భావన వేర్పాటు ధోరణులను తొలగించి దుఃఖానికి ఆలవాలమైన అసూయ ద్వేషాలను దురాశ భావాన్ని దూరంగా తరిమికొట్టి అందరి హృదయాలను గెలుచుకుంటుంది. దానితో సర్వత్రా ఆనందమే నెలకొంటుంది అని బాబా చాలా అద్భుతమైన ప్రకటన ఇచ్చారండి. అంటే మనం అందుకే బాబా మండలి ప్రార్థన ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను. అదేంటంటే బాబా చిట్ట చివరి వరకు నీ కొంగు అన్నారు కదా! అంటే ఈ ఆత్మ పరమాత్మ నుండి విడిపడినప్పటి నుండి మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు భగవంతుని కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. మనం ఈ జన్మే అనుకుంటున్నాం. కానీ బాబా ఆ పరమాత్మలో కలిసే ఆత్మ ప్రయాణం గురించి చెప్తున్నారు. కాబట్టి మనం ఈ జన్మలో అనుకుంటాం కదా! బాబా మౌన విరమణ చేయలేదు. మామూలుగానే బాడీ డ్రాప్ చేశారు. ఏం జరిగింది? ఏ మార్పు ఇలాంటివన్నీ మనకొస్తూ ఉంటాయండి అనుమానాలు. అందుకనే బాబా ఏం చెప్తున్నారంటే, ఆ సహనం కలిగి ఉండాలి అన్నారు. అందుకే విశ్వాసం ఉండాలి, సహనం కలిగి ఉండాలి, విధేయత ఉండాలి అని ఎందుకు చెప్పారు అంటే, భగవంతుడి మాటలివి. ఇవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయండి. ఆయన్ని పట్టుకుంటే సులువుగా కళ్ళ గంతలు కట్టి గమ్యాన్ని చేరుస్తాను అన్నాడు. మనం ఇవన్నీ ఏం చేస్తామంటే, బాబా ఈ అంతిమ ప్రకటనలో మాటలు పట్టుకొని కంగారు పడిపోయి ఇంకో వేకి విడిపోయే అవకాశం ఉంది. చాలా మంది ఈ రిచి కూడా అదే చెప్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? ఇది శాశ్వతం కాదు ఈ జన్మ. ఇలాంటి జన్మలు ఇంకా బోలెత్తవలసి ఉంటుంది. కానీ అవతారుడి పరిధిలోకి నువ్వు వచ్చాక ఇంక మళ్ళీ జన్ముండదు. ఎప్పటి వరకు నువ్వు చివరి వరకు నా కొంగు పట్టుకొని నా సాన్నిధ్యంలోనే నా నామస్మరణే చేస్తే కనుక ఈ జన్మతో నీకు జీవిత గమ్యాన్ని చేరుస్తానని భరోసా ఇచ్చాడు. ఎలాంటి జీవిత గమ్యం? బాబా ప్రేమికులుగా, బాబా భక్తులుగా కాదండి. బాబా ప్రేమికులుగా మనం ఉండి ఆయన చెప్పినగా మైవిష్ గనక మనం ఆచరిస్తే కంపల్సరీ బాబా తనలోకి మనం తీసుకుంటాడు. అందుకని బాబా ముందే చెప్పేస్తున్నారు. 700 సంవత్సరాల తర్వాత నేనొచ్చినప్పుడు ఇలా ఉండవు పరిస్థితులు. చాలా అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి. ఏకత్వ భావన ఉంటుంది. అందరిలో అంతటా కూడా భగవంతుని చూసే భావన పెరుగుతుంది. భగవంతుని కనుక్కోవాలనే తపన పెరుగుతుంది. అందరి హృదయాల్లో ఆనందమే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఫైనల్‌గా బాబా చెప్పేదేంటంటే ఆ! బాబా అంతటా ఆనందం నెలకొంటుంది. భగవంతుని వైపే అందరూ దానితో సర్వత్రా ఆనందమే నెలకొంటుంది. అంటే అందరి హృదయాలను అసూయ, ద్వేషాలను, దురాశ భావాన్ని దూరంగా తరిమికొట్టి అందరి హృదయాలను గెలుచుకుంటుంది ఈ ఏకత్వ భావన. దాంతో సర్వత్రా ఆనందమే నెలకొంటుందని చెప్పి ఈ అంతిమ ప్రకటనకు అందరూ పరిపూర్ణమైన మౌనంతో విన్నారట. ఉదయం అంతా కూడా ఆ ముందు రోజు వర్షం పడినా కూడా మొన్నాడు చాలా ప్రశాంతంగా ఉంచండి వాతావరణం. అంటే ప్రకృతి కూడా విందా ఈ మాటలు అన్నంత అద్భుతంగా ఈ అంతిమ ప్రకటన విశేషాలు అందరూ తన్మయులే విన్నారు. కొంతమంది కంగారు పడ్డారు. కొంతమంది బాధపడ్డారు. కొంతమంది ఆయన దగ్గరే డైరెక్ట్‌గా వెళ్లి చెప్పారు. ఏది ఏమైనా కూడా భగవంతుని మాటలు జరుగుతాయి. కానీ ఆయన కొంగు పట్టుకుంటే, ఆయన నీడలో ఉంటే, ఆయన రక్షణ మనకెప్పుడూ అండగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నారంటే, అవతారిణి ప్రకటనతో స్వర్గలోకంలోని దేవతలు కన్నీళ్లు రాల్చారు. సమావేశానికి వచ్చిన ప్రేమికులు ప్రేమకున్న శక్తి యొక్క ధాటికి సెప్టెంబర్ 28వ తేదీ మొదలు ప్రేమ జల్లు కన్నీటి బిందువుల్లా రాలుతూనే ఉన్నాయి. అంటే అలా వర్షం లైట్‌గా చినుకులు పడుతూనే ఉన్నాయట. ఆకాశంలో స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా కన్నీళ్లు కార్చారా అనిపించింట. ప్రియతముల నుండి ప్రేమికులు పొందే తప్పనిసరి ఎడబాటుకు సానుభూతిగా ఈరోజు చివరిసారిగా ఈ వర్షపు బిందువులు పైనుండి రాలాయి. మనం అనుకుంటాం చూడండి ఒక్కొక్కసారి ఒక శుభకార్యం జరిగినా, ఏది జరిగినా కూడా ఒక వర్షం పడితే భగవంతుడి ఆశీస్సులు అంటాం. అలాగా 28వ తారీఖు నుంచి లైట్‌గా అలా వర్షం పడుతూనే ఉందట. ఆఖరి అంతిమ ప్రకటన టైంలో కూడా లైట్‌గా వర్షం పడింది అని చెప్తున్నారు. ప్రకటన యొక్క తెలుగు ప్రతినేమో కుటుంబ శాస్త్రి గారు చదివారు. మిగిలిన భాషలో అందరూ చదువుతుంటే ఒకతను నిద్రపోతుంటే బాబా స్టేజ్ మీదకి పిలిచి కునికిపాట్లు పడొద్దని జాగ్రత్తగా వినమని కూడా హెచ్చరించారు. ఆ తర్వాత బాబా అస్తమాటికి అతని వైపే చూస్తుంటే అతను కూడా ఇది ఒక రకంగా నాకు మంచికే అని సంతోషించాడు. అలా అందరూ కూడా ఈ ప్రకటన విన్నారు. బాబా చేతిని ముద్దాడుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. బాబా దర్శనాన్ని పొందారు. ఆ చేతి ప్రసాదంతో, ఆలింగన భాగ్యంతో ఆ సభంతా కన్నుల పండువగా ఆ అంతిమ ప్రకటన జరిగిందని రాస్తూ, ప్రసాద వితరణ సాయంత్రం 4:45 పూర్తయింది. అందరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళే ఉన్నాయటండి. అందరూ బాబా, బాబా అని చెప్పి ఆహ్, ఆ నామం చేస్తూనే బాబా నుంచి దర్శనం చేసుకొని వెళ్లారని ఆఖరిగా అందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జై అని జయ జయ ధ్వనాలతో బాబా కూడా తిరిగి ప్రయాణమయ్యారని
కానీ ఇక్కడ లాస్ట్‌లో ఏం రాస్తున్నారంటే, ఈ పాశ్చాత్యులు ఆళ్ళకన్నీ ఇవన్నీ కొత్త కదా! ఈ బాబా సందేశాలు కానీ, ఈ ప్రజల సందర్శనం గానీ, బాబా యొక్క తీరు ఒక దైవీ మానవుడిగా ఆయన వంటిట్లోకెళ్ళిపోయి చపాతీలొత్తడం, పూరీలందరికీ పంచిపెట్టడం, సరిగ్గా తినండి, మొహమాట పడకండి అని అంటే ఒక తల్లిలా ఆ వడ్డించిన ఇవన్నీ కూడా వాళ్ళకి మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటున్నారు వాళ్ళు. ఏమని చెప్తున్నారంటే 30వ తేదీన సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశారు. కానీ వాళ్ళంటున్నారు, ఇండియాలో మేం గడిపిన సమయాన్ని, ఇది మా జీవితాల్లోనే మరిచిపోలేని అతి విలక్షణమైన అనుభవం. ద మోస్ట్ రిమార్కబుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ అవర్ లైవ్స్ అని చార్లెస్ పర్దము, మాల్కమ్ ఫ్లాస్క్ వీళ్ళందరూ కూడా అభివర్ణించారట. ఈ బాబా నుండి పొంగి ప్రవహించే ఈ ప్రేమ ధారలను వారు కడుపారా తాగి, సుదీర్ఘమైన ఆయన సహవాస మాధుర్యాన్ని కూడా చవిచూశారు. పాశ్చాత్య ప్రేమికులు ఇండియాలో గడిపిన 3 వారాల సమయాన్ని తర్వాత రోజుల్లో అమోఘమైన 3 వారాలు అంటే 3 ఇంక్రెడిబుల్ వీక్స్ అని కూడా అభివర్ణించారట. అలా అద్భుతంగా ఈ సెప్టెంబర్ నెల చాలా మహాపుణ్యం చేసుకున్న మంత్ అండి. మనం అనుకుంటాం అంటే ప్రతి నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల పవిత్రం చేసేసాడు తండ్రి. కానీ ఈ సెప్టెంబర్ నెల మాత్రం అతి పవిత్రం చేసేసారని అనవచ్చు. ఈ సందర్భంగా మనం ఈ ప్రకటన మనం చదువుకున్నాం. అంటే బాబా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఆయన కొంగును 2 చేతులతో పట్టుకోవాలి. మమేకమైపోకూడదు. అలా ఆయనతో ఉంటే గమ్యాన్ని త్వరితగతం ఆయన చేస్తాడని మాత్రం మనకి అర్థమవుతుందండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సులోచన ధనలక్ష్మి. जय बाबा, जय मेहर बाबा। జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీదు రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదమా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివేమా మనసు హారతులు అగోచర ఆది అంతములేని నీకే ప్రేమ హారతులు
సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा जय मेहर बाबा अंदरिकी रजनी गारू जय मेहर बाबा अंडी जय मेहर बाबा अंडी అందరికి జై మెహర్ బాబా జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా